గర్ల్ ఫ్రెండ్ ఉందా మీకు? ప్రీతి చాలా ఇష్టం నాకు. అర్జున్ రెడ్డిలో ప్రీతియా లేదమ్మా? అమ్మాయి కావాలా బాటిల్ కావాలా? రెండింటి ఒకటే చాయిస్. ఆ బాటిల్ తీసే నువ్వు వచ్చాయి. ఎక్కడ రావాలి? మా ఇంటికి వచ్చి ముగ్గేయాలా? కాదు, నాకు రంగే. అమ్మాయిని మర్చిపోలేము, అంబిక దర్గార్ బత్తి మర్చిపోలేము. అమ్మాయి మీరే. అమ్మో దండం పెడతానే బాబా. మహేష్ బాబు పోకిరియా మీరు? లేదు లేదు. ఏక్ నిరంజన. అమ్మ లేదు, నాన్న లేదు, అక్క చెల్లి లేదు, ఏక్ నిరంజన. లేదు పెళ్లి లేదు, పిల్లనిచ్చి పెళ్లి చేసే మావా లేడు, ఏక్ నిరంజన్. మాస్క్ మెయింటైన్ చేస్తున్నారు మీరు. ఈ వైరల్ ఇక నేను తట్టుకోలేకపోతున్నా. ఇక మాస్క్ వేసుకున్నా గుర్తుపడుతున్నారు కదా మిమ్మల్ని. అవును, ఇదో బాధ. అట్లా తిరగచ్చు కదా, ఏమొద్ది మహాయితో ఫోటోను వీడియోని అడుగుతారు. ఫ్రీడమ్ లేదు. ఫ్రీడమ్ వచ్చింది కదా, 75 సంవత్సరాలు ఎంత అవుతుంది. ఇప్పటికి జీవితం మొత్తంలో ఒక 100 బాటిల్ తాగుంటారా? ఇక లెక్క పెట్టుకుంటా. ఇప్పుడు మీరు చెప్పినందుకైనా ఇప్పుడు తాగింది మొత్తం ఒక్కొక్క బాటిల్ సంచిలో పెట్టి కుప్ప కట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూకి వస్తా, అప్పుడు చూపిస్తా తీసి. మీ లైఫ్ లో గోల్ ఏంటి ఫైనల్ గా? లేపడమే. మీరు 90 తాగుతారా, క్వార్టర్ తాగుతారా, ఫుల్ హాఫ్ తాగుతారా, ఫుల్ తాగుతారా? ఫస్ట్ 90. అమ్మాయే కాదు, అమ్మమ్మ వచ్చినా కూడా తాగుతుంటారు. మూడు పట్టి ఉంటుంది. నేను అంటే మీరు మూడిష్టా, సాడిస్టా, కోపిష్టా? మీరు చెప్పింది మూడు అంటే మూడిస్ట్ కాదు, మీరు చెప్పింది మూడు, దాంట్లో మూడు. హిందీ బాగొచ్చు మీకు? హిందీ వస్తుంది. అంటే ఎట్లా, బీహార్ గ్యాంగ్ ఏమైనా ఉందా మీకు? మీరు ఒకవేళ మూవీ కానీ వెబ్ సిరీస్ ఇస్తే ఏం పేరు పెడతారు? సీరియస్గా అడుగుతున్నా. ఫ్రెండ్స్ వాళ్ళే మనకు. అమ్మ నాన్న చూడకపోయినా వాళ్ళే. దేని మీద ప్రస్తుతం ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు? అంటే ఫ్యామిలీ లేదన్న బాధతోనా, లేకపోతే ఇంకా ఏదైనా మీకు గోల్స్ క్లియర్ అవ్వలేదనా? చాలా ఉంది కానీ ఫ్యామిలీ గురించి ఏం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడడానికి కూడా సన్నగా ఉన్నారు. మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరైనా ఉండాలి కదా. మీకు భయం ఏదా, నాకు ఏదైనా అయితే నన్ను ఎవరు చూసుకుంటారని? నా లైఫ్ నేను ఎప్పుడో వదిలేసుకున్నా. ఏమైనా పాడైపోని పోనీ. విక్రమార్కుల డైలాగ్ ఒకసారి చెప్పండి. బాల్ అడిగింది, బాల్ లోపల వచ్చిందా? గుడికైనా వెళ్తారా లేదు తెలియదు కానీ దీనికి మాత్రం డైలీ వెళ్తారా? ఈ ఇంటర్వ్యూలు ఇచ్చిన కాడికి నుంచి సైలెన్స్ కి కస్టమర్లు ఎక్కువైపోయారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నా గెస్ట్ ఎవరంటే చైల్డ్ ఆర్టిస్ట్. సో పుట్టుకతోనే ఆర్టిస్ట్ అయ్యాడా, లేకపోతే పుట్టాక ఆర్టిస్ట్ అయ్యాడా, లేకపోతే ఆర్టిస్ట్ అయ్యాకే అందరికీ తెలిసి పుట్టాడా అనేది అయితే మనకు తెలియదు. సో చిన్నప్పుడు ఫేమస్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఫేమస్ అవుతున్నారు, వైరల్ అవుతున్నారు. అసలు ఆయనలో ఏంది అలజడి? అంటే యాక్టింగ్ అంటే అలజడా, ఇంట్రెస్టా, లేకపోతే ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. నా మీద పాత పగలు కక్షలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. అంటే అట్లా చూస్తుంటే ఇప్పుడు మిమ్మల్ని ఆర్టిస్ట్, మీరు చైల్డ్ ఆర్టిస్ట్. అవును. చైల్డ్ ఆర్టిస్ట్ అంటే అన్ని యాక్టింగ్స్ ఇస్తారు. ఇప్పుడు పెద్ద అయ్యారు, ఇప్పుడు విలన్ చేస్తారా, హీరోగా చేస్తారా? నా పర్సనాలిటీ చూసి విలన్ క్యారెక్టర్ ఇస్తా అంటే ఫస్ట్ డైరెక్టర్ నన్ను తరిమేస్తారు. ఏమైంది, విలన్ సన్నగా ఉండకూడదా? ఇలియానాకే సన్నగా నడుము ఉండాలి, విలన్కి ఉండకూడదా? విలన్ ఏం తప్పు చేశాడు? అంటే విలన్ క్యారెక్టర్ అంటే మ్యాక్సిమం ఉండాలి కదా. మీకుంది కదా ఫేస్లో భయం చూపిస్తున్నారు నాకు. నేనేం చేశాను మీకు? చూపులతో భయపెడుతున్నాడు ఆయన. అబ్బో, చూస్తున్నాడు ఎంతసేపు చెప్తుంది ఇంటర్వ్యూ, ఎంత తలనొప్పి వచ్చేలా ఉంది అన్నాడు చూస్తున్నాడు. లేదు లేదు అట్లని కాదు కానీ నా చూపే అంత. చూపే అంత ఏదో మూవీలో ఉంటుంది కట్టేలా. మహేష్ బాబు పోకిరియా మీరు? లేదు లేదు. ఏక్ నిరంజన అదైతే వాస్తవమా? మీరు ఏక్ నిరంజన్ అంటే ఎలా, ఎందుకు, ఏమిటి? ఏక్ నిరంజన్ అంటే అమ్మ నాన్న ఎవరు ఉండరు ప్రభాస్కి ఆ సినిమాలో. సో సేమ్ నేను కూడా అంతే. మీరు కూడా ఏక్ నిరంజన్. ఇల్లు లేదు, అది లేదు, అది పిల్ల లేదు, అమ్మ లేదు, నాన్న లేదు, అక్క చెల్లి లేదు, ఏక్ నిరంజన్. పిల్ల లేదు, పిల్ల నుంచి పెళ్లి చేసి మామ ఉన్నారా లేరా? ప్రస్తుతానికి అయితే ఉన్నారు. ఏ ఏ ఏ ఏ ఏ గర్ల్ ఫ్రెండ్ ఉందా మీకు? ఉంది. వావ్. మీరు ఆవిడని ఇష్టపడ్డారా, ఆవిడ మిమ్మల్ని ఇష్టపడ్డారా, లేకపోతే బలవంతంగా ఇష్టపడ్డారా మీరే? నేనే, కానీ చెప్పలేదు, ప్రపోజ్ చేయలేదు. కానీ ప్రీతి చాలా ఇష్టం నాకు. అర్జున్ రెడ్డిలో ప్రీతియా లేదమ్మా?
అర్జున్ రెడ్డి ప్రీతి కాదు మేడం. వేరే వేరే ప్రీతి అంటే ఎట్లా పరిచయం మీకు? స్కూల్లోనే, అంటే లారెన్స్ నాకు స్కూల్లో చదివించినప్పుడు అక్కడ క్లాస్మేట్. తెలుగామేనా? తెలుగే. తెలుగే. సో చెప్పారు ఎప్పుడైనా ఇష్టమన్నా చెప్పారా బయటికి, లేదా దాచుకున్నారు అట్లనే? చెప్పలేదు, ప్రపోజ్ అయితే చేయలేదు, హ్మ్. కానీ చాక్లెట్ ఇచ్చినప్పుడు తీసుకుంది. తీసుకుంది. నేను కూడా తీసుకుంటే ఎత్తే ఎవరైనా తీసుకుంటారా చాక్లెట్ ఇస్తే? కాదు, ఎన్ని ఇయర్స్ అవుతుంది మీకు స్కూల్ అయిపోయి 10th అయ్యి? 10th అంతవరకు పోలేదు నేను. అసలు నేను చదువుకోనే లేదు. మరి స్కూల్ అన్నారు? స్కూల్ పోయా కానీ నెలే ఉన్నా. నెల కాదు, బిడ్డ కడుపులో 6 నెలలు 12 నెలలు ఉన్నట్టు మీరు కొన్ని నెలలని ఫిక్స్ అయ్యారా? అంటే ఏది చదువుకోలేదు, అంటే ఫస్ట్ సెకండ్ నర్సరీ. మీకు ఇంట్రెస్ట్ లేదు? ఇంట్రెస్ట్ అని కాదు, ఏది చదువుకోకుండా డైరెక్ట్ నా పేరు రాయమన్నారు. నా పేరు నాకు వస్తుంది, రాసినాక డైరెక్ట్ 6th క్లాస్లో వేసారు. నేను అక్కడికి నుంచి పరారయ్యారు. అంటే మీరు ఇప్పుడు స్టడీస్ దేని మీద ప్రస్తుతం ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు? అంటే ఫ్యామిలీ లేదన్న బాధతోనా, లేకపోతే ఇంకా ఏదైనా మీకు గోల్స్ క్లియర్ అవ్వలేదనా? నా గోల్స్ అంటూ చాలా ఉన్నాయి, చెప్పుకోలేను. చాలా ఉంది కానీ ఫ్యామిలీ గురించి ఏం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఉన్నోళ్ళు పోయారు, ఇంకేం ఆలోచిస్తాం. దాని తర్వాత ఇక దీనికి అలవాటయ్యా. ఎన్ని సినిమాలు చేశారు తెలుగు మూవీస్లో? 52. 52 సినిమాలు. పెద్ద పెద్ద హీరోల కన్నా ఎక్కువ రికార్డే ఉంది. అంటే ఫస్ట్ మీరు ఏజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ మూవీ ఏం చేశారు, ఎట్లా చేశారు? యాక్టింగ్ చేయాలని మీకు ఎట్లా తెలిసింది? మా ఆయన బంగారం సినిమాకి ఫస్ట్ మూవీ నాది, మా బామ్మ తీసుకోపోయింది. అక్కడికి నుంచి స్టార్ట్. నేను ఏడవట్లేదు అని చెప్పి కావాలని చెప్పి గిల్లేటోళ్ళు అంట నాకు. ఏడుస్తా ఉంటే అది సీన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ విక్రమార్కుల్లో మీరు కావాలనే రవితేజ గారి ఇంట్లో బాల్ వేసారా, లేకపోతే ఏంటి వాంటెడ్గా బాల్ వేసారా? ఆ బాల్ అయితే నేను వేయలేదు, అది వేరేటోళ్ళు వేసి గ్లాస్ పగిలినట్టు చూపించారు. కాకపోతే నాకు మీరే బ్యాట్ వేసుకొచ్చి బెదిరిస్తారు. అప్పుడు బుగ్గలుండి గుండు ఆల్రెడీ వాళ్ళు కొట్టించారా, మీరే గుండు కొట్టుందా? లేదు, కటింగ్ అప్పుడు అంతే. అంటే చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు మీరు చేసిన మూవీలో, మీ పక్కనే ఉన్నారు పిల్లలు, కానీ మీకు ప్రతి దాంట్లో లీడ్ ఇవ్వడానికి కారణం ఏమై ఉండొచ్చు? అంటే మీరు డైలాగ్ డెలివరీ బాగా చెప్తారనా, లేకపోతే ఏంటి? ఒకసారి చెప్తే నేను తిరిగి చెప్పేస్తా. ఎక్స్ప్రెషన్ కూడా ఇట్లా పెట్టాలి అని మీకు తెలుస్తుందా? అర్థమైందా ఏజ్లో? ఇలా చెప్పు అంటే నేను డైరెక్ట్ చెప్పినాను. విక్రమార్కుల్లో ఆ డైలాగ్ ఒకసారి చెప్పండి, బాల్ అడుగుది. ఏముంటుంది, ఏసద్దే బాల్ లోపల వచ్చిందా. చిన్నప్పుడే రౌడీ లాగా చేశారు. సో ఇంకొక మూవీలో కూడా, మాస్ మూవీలో కూడా ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటుంది. సో అది ఎవర్ గ్రీన్ సీన్ అని చెప్పొచ్చు. అందులో మీరు అనాథ అంటే ఎవరిని అంటారు కదా. ఏముంది ఇప్పుడు ప్రజెంట్ అదే కదా. సో ఆ డైలాగ్ గుర్తుందా, ఎట్లా చెప్పారు ఏంటని ఒకసారి చెప్పండి. మమ్మల్ని అందరూ అనాథ అనాథ అంటారు, అనాథ అంటే ఎవరు అంటే అది నేనే. కాదు, జ్యోతిక గారిని దగ్గర నుంచి చూశారు కదా అప్పుడు చిన్నప్పుడు. అవును. ఎట్లా ఉంది అదంతా ఎక్స్పీరియన్స్? అదంతా అలాంటిది ఏం లేదు, అంటే రొటీన్ చూసి సీన్ అయిపోయాక ఇంకా ఎవరి దాని వెళ్ళిపోవడమే అంతే. అప్పుడు మీతో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా మీకు ఇంకా క్లోజ్ అట్లా ఉన్నారా? ఎవరు లేరు. అసలు ఎవరు ఎక్కడ ఉన్నారు కూడా తెలీదు. మీరు ఎందుకు తర్వాత కంటిన్యూ చేయలేదు ఆ ఫేమ్ని అని? ఇప్పుడు చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడు విరూపాక్షలో రోషన్ ఉన్నారు, వాళ్ళు డ్రామా జూనియర్స్ నుంచి మూవీస్ చేసుకుంటూ ఇప్పుడు సలార్లో అన్నిట్లో చేశారు చైల్డ్ యాక్టర్గా. మరి మీకెందుకు అంత ఛాన్స్ రాలేదంటారు? ఎందుకు రాలేదంటే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది, నేను తిరిగినప్పుడు ఏమి లేదు, సోషల్ మీడియా అదంతా లేదంటారు, ఇయ్యలేదు. ఇప్పుడు అవుతుంది. అంటే సోషల్ మీడియా అప్పుడు అంత లేకపోవడం వల్ల మీరు ఇంకా ఫేమస్ అవ్వలేదంటారా? ఏమో చెప్పలేము. కరెక్ట్గా ఏ మూవీ లాస్ట్ మూవీ మీరు చేసి ఆపేసింది? ఎస్ఎంఎస్. ఓకే. సుధీర్ బాబుది ఫస్ట్, అంటే బాబు అంటున్నా, నాది లాస్ట్. అనుకున్నారా ఆ మూవీతో లాస్ట్ అవుద్దని? మీది అనుకోలే అసలు. సడన్గా ఎలా ఆపేశారు నెక్స్ట్ మూవీస్ ఏం చేయకుండా? ఇంకా ఒకటి వల్ల ఒక జగలో పోవాల్సి వచ్చింది. జగలో అంటే జైలుకి. ఏమైనా చేశారా హత్య? నేనేం చేయలేదమ్మా.
అంటే నన్ను ఏం చేస్తారేమో అంటే అందంగా ఉన్నాం కదా అయ్యో. ఎవరు లేని టైంలో నన్ను ఏదైనా చేస్తే నాకు ఏదైనా అయితే లేదు, వాడు చేయడం వల్ల కొద్దిగా నేను ఇన్వాల్వ్ అయినా. ఉమ్, అంటే బీడి దేనికి పోయినప్పుడు వచ్చే లోపల వీడికి వేసేసి వీడు. ఉమ్. నేను అక్కడ మీరు ఇద్దరు ఉండడం వల్ల మిమ్మల్ని కూడా లాక్ వాడు A1 నేను A2 అలా రిమాండ్ అవ్వాల్సి వచ్చింది. ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో ఉన్నారా 6 నెలలు. 6 నెలలు ఉన్నారు ఏడ్చారా వెళ్ళాక అక్కడికి వెళ్ళాక ఎప్పుడైనా ఓ వారం రోజులు బాధపడ్డా. ఉమ్. తర్వాత ఇక వీళ్ళు ఎలాగో పెట్టాలి అని చెప్పేసి సరే బయటకు వచ్చాక ఎట్లా లైఫ్ మళ్ళీ ఏం చేశారు స్టార్ట్ చేశారా మరి షూటింగ్స్ స్టార్ట్ చేయలేదా ఇంకా అప్పుడే ట్రై చేసింది నేను. బయటకు వచ్చినాక ఇట్లా ట్రై చేసి ఇది వర్కౌట్ కాదని చెప్పేసి మిరాలగూడకు పోయి దాబాలో పని చేసుకున్నాం. ఉమ్. దాబాలో పని చేస్తుంటే ఇది కూడా నచ్చలే. అంటే మీరు కంటిన్యూస్గా ఒక ఆడిషన్ ఇవ్వడము కానీ దాని మీదే వర్క్ చేయడం ఎందుకు చేయలేదు కంటిన్యూస్గా ఎందుకు చేయలేదు ఆపేసి మళ్ళీ ఈ వర్క్ ఎందుకు వెళ్ళారు అంటే ఇక ఆడిషన్ అర్థం కాలేదు. ఇప్పుడు ఆడిషన్స్కి వెళ్తేనే కదా మనకి మూవీ ఆఫర్స్ అనేది రావడం ఛాన్సెస్ అనేది వస్తుంది అప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు లేదు అంటే ఎవరు చెప్పేవాళ్ళు కాదా లేదు లేదు ఇక్కడ ఇట్లా ఉన్నాయి ఆఫర్స్ అని నార్మల్ గా మనకి కృష్ణానగర్ లో గానీ అక్కడ ఇక్కడ ఆర్టిస్ట్ వెహికల్ ఉండే కదా అందులోకి బయటకు వచ్చిన కాడికి నేను ఇక్కడ లేను, ఆ. కృష్ణానగర్ లేను, మిరాలు కూడా వెళ్ళిపోయా మా ఊరికి. ఎందుకు వెళ్ళారు మీరేళ్ళు కూడా దాబాలో పని చేసుకున్నా. అంటే ఇది వద్దనుకొని వెళ్ళిపోయారా ఆ. ఎందుకు వద్దనుకున్నారు ఆ టైంలో కనపడొద్దు అన్నారు. అంటే ఎవరు వద్దన్నారు మీ వాళ్ళు వద్దన్నారా పోలీసులు కనిపించొద్దన్నారు ఎక్కువ రోజులు ఇక్కడ కనపడొద్దు అంటే అప్పుడు వెళ్ళిపోయా. ఈ ఏరియాలో కనిపించొద్దు అనేసరికి వెళ్ళిపోయారు. ఉమ్. మరి మీరు అంత ఇష్టపడి 52 సినిమాలు అంటే మామూలు విషయం కాదు, మీరు ఇష్టపడే చేసుంటారు. ఆ ఇష్టాన్ని ఎందుకు వదిలేసుకున్నారు వాళ్ళు ఎవరో చెప్పడం వల్ల? ఎవరో చెప్పలేదు నాకు నువ్వు చెయ్యొద్దు అని చెప్పి, అలా ఎవరు చెప్పలేదు. కాకపోతే ఏమైందంటే నాకు మళ్ళా కావాలి ఛాన్స్ అని చెప్పి తిరిగినప్పుడు నాకు ఛాన్స్ ఇవ్వలేదు. సో దానివల్ల నాకు ఆశ చచ్చిపోయి వదిలేసి వెళ్ళిపోయాను. ఇక ఇన్కమ్ మంత్లీ ఎంతో కొంత కావాలి బతకడానికి, ఏదో పని చేసుకుందని వెళ్ళిపోయారు. ఇంకా ఒక్కళ్ళే ఉండేవాళ్ళు అప్పుడు? ఒక్కడిని. ఒక్కళ్ళే అంటే ఫ్యామిలీ గుర్తురావడం ఏడవడం అట్లాంటివి జరిగేదా? అవన్నీ అక్కడ అయినాయి, నాకు జైల్లో అయింది. జైల్లో అసలు ఇప్పటికీ పేరెంట్స్ ఉండి అందరూ ఉండుంటే మీ లైఫ్ ఎట్లా ఉండేది? ప్రస్తుతానికి మీ ముందర కూర్చోను. ఏదో ఒక సినిమాలో ఉండేవాళ్ళు అంటారా? ఏదో ఒక సినిమాలో ఉండేది. కేవలం వాళ్ళు అంటే గైడ్ చేసే వాళ్ళు లేరు, చెప్పే వాళ్ళు లేక ఇట్లా జరిగిందంటారా? సపోర్ట్ లేదు కాబట్టి ఇలా. అంటే మీకు మీరు స్టాండ్ తీసుకోలేదు అంటే ధైర్యంగా ఉండాలి, పోరాడాలి ఏదేమైనా అని? అలానే నేను 3 సంవత్సరాలు తిరిగా ఆఫీస్ చుట్లు, చాలా తిరిగినప్పుడు వాళ్ళు నేను కాదనుకున్నాను. అంటే చిన్నప్పుడు ఫోటో ఇప్పుడున్న ఫోటో వేరు కదా, నువ్వు కాదని చెప్పేసి పంపించేశారు. వాళ్ళు హిందీ వాళ్ళు, బెంగాలో తెలియదు. పంపించేస్తే ఇంక ఏం తిరుగుతాం, ఛాన్స్ వద్దు ఏమొద్దు, ఓపిక చచ్చిపోయి ఇక డైరెక్ట్ లేపేసా జై బాలియా. ఇప్పుడు మీరు మూవీ చూశారు, మూవీస్ లైఫ్ కూడా చూసారు కాబట్టి మీ బట్టి మీరేమనుకుంటున్నారు? అసలు ఇండస్ట్రీలోకి రావడం బెస్ట్ అంటారా లేకపోతే ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉండడం బెస్ట్ అంటారా? నిజంగా చెప్పాలంటే డైలీ సెట్ వైజ్ చేసేటోళ్ళు నేను ఏదో చేద్దామని చెప్పి వస్తారు కదా. కొంతమందికి టాలెంట్ ఉండి ఆయన ఎదుగుతాడు, కొంతమంది ఎదగలేరు. సో అమ్మ నాన్నని వదిలేసి ఏదో మన ఊరు వదిలేసి వస్తారు కదా, వదిలేసిన వాళ్ళకి కొత్త వాళ్ళకి ఏదైనా ఉంటే ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఊరికి వదిలేసి అక్క చెల్లెలను తమ్ముళ్ళను అమ్మలను వదిలేసి వస్తాడు కదా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ఆఫీస్ చుట్టూ తిరిగినప్పుడు నేను పడ్డట్టుగా వాళ్ళు పడవద్దు. మీ పక్కన ఫ్రెండ్స్ కానీ మీతో పాటు అంటారా అరే మూవీలో మేము కూడా చేయాలరా ట్రై చేయాలరా అని ఎవరైనా అన్నారు ఎప్పుడన్నా? అలాంటి వాళ్ళు ఎవరు లేరు. అసలు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళతో అసలు ఎవరితో మీరు అటాచ్మెంటే లేదా పూర్తిగా? లేదు. సాయి వైన్స్తో ఉందా? అది రెగ్యులర్. అది గుడికైనా వెళ్తారో లేదు తెలియదు కానీ దీనికి మాత్రం డైలీ వెళ్తారా? ఓ మాట చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూలు ఇచ్చిన కాడికి నుంచి సాయి వైన్స్కి కస్టమర్లు ఎక్కువైపోయారు.
మీరు బ్రాండ్ అంబాసిడర్ అంటారు ఇప్పుడు దానికి. రోజు ఎన్నిసార్లు తాగుతారు? రోజు అంటూ రోజు కాదు, పనిలో ఉంటే తాగను, పని లేకపోతేనే స్టార్ట్ ద మ్యూజిక్. జై బాలయ్య. ఏ బ్రాండ్ ఎక్కువ తాగుతారు? మెన్షన్ అది. అంటే ఇప్పుడు మీరు చూడడానికి కూడా సన్నగా ఉన్నారు, మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరైనా ఉండాలి కదా, మీకు భయం ఏదా నాకు ఏదైనా అయితే నన్ను ఎవరు చూసుకుంటారని? నా లైఫ్ నేను ఎప్పుడూ వదిలేసుకున్నా, ఏమైనా పాడైపోని పోనీ అని చెప్పి వదిలేసుకున్నా. మరి మీ గర్ల్ ఫ్రెండ్ గురించి ఆలోచించారా? వద్దు బాబాయ్. మరి లవ్ అన్నారు, స్కూల్లో చేసి అన్నారు, ఇప్పుడు అమ్మాయి మీతో మాట్లాడడం టచ్లోనే ఉన్నారా? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారుగా. నేను కాదే బాబా, నిజం అనుకుంటారు, ఆయన అసలు ఏడో చదివాడు కూడా నాకు తెలీదు. మరి నా పేరు ప్రీతి కాదు, శ్రీవిద్య. కాదు కాదు, ప్రీతి మీ పేరు. నన్ను వేసుకుంటారు. లేదు ఇంకా అంతే, నేను మోసం చేశానని మీరు కాదు చంపుతారు రోడ్డు మీద. సాయి వంశీ వాళ్ళందరూ నన్ను కొడతారు వచ్చి. మరి ప్రీతి వద్దా మీకు? ఇక్కడ రాదా, యూఎస్లో ఉంది. యుఎస్ అంటే పెళ్ళయిందా, సింగిల్గానే ఉందా? పెళ్ళి ఏమో అయిందో లేదో తెలీదు. అది నేను అప్పుడే 6th క్లాస్లో వేస్తే ఆమె 6th క్లాస్కి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు పెళ్ళి అయిందో లేదో తెలియదు, అసలు ఎక్కడుందో ఎలా ఉందో కూడా. యూఎస్ అయితే వెళ్ళిపోయింది. ఎందుకంటే మా ప్రిన్సిపల్ సార్ కొడుకు నాకు కొద్దిగా పరిచయం అంటున్నా. అయితే అక్కడే హాస్టల్లో ఉంటా కదా, కొద్దిగా క్లోజ్గా ఉంటాడు. అయితే అడిగా, సార్ ఇట్లా ప్రీతి ఏది అంటే యూఎస్ వెళ్ళిపోయింది రాను. అదేంది అంటే వాళ్ళ నాన్న తీసుకోపోయాడు రాను. అది అప్పుడు చూసింది, ఇప్పటిదాకా చూడలేదు. మరి మీరు ఇంకా ఆ తర్వాత ఎవరిని ఇష్టపడడం, ప్రేమించడం, ప్రేమలో పడ్డం ఏం లేవు. ఎందుకు? లైఫ్ ఆఫ్ రామ్లో మీరు కూడా శర్వానంద్ అంటారా? అంత పోల్చకండిలే. అంటే మీ సమంత ఇప్పుడు యూఎస్ నుంచి రావాలంటారా? సమంతనా? అంటే ఆ మూవీలో హీరోయిన్ సమంతనే కదా. యూఎస్లోకి ఆమె రాదు, నేను చూడను, అయిపోద్ది. పోనీ మీరు వెళ్ళారు అక్కడికి ఏదో విధంగా ట్రై చేసి? వెళ్ళిపోతాగా ఆమె కోసం. వెళ్తారు. పెళ్ళైందని తెలిస్తే వెళ్ళాక వెళ్తా, కానీ ఎట్లా వెళ్తా అది అడగరు. ఎట్లా వెళ్తారు? జస్ట్ 180. ఏంటి 180 అది కొడితే అంతే, వెళ్ళిపోవడమే. ఏంది ఎక్కడైనా వెళ్ళిపోతా. కోటర్ కొడితే ఇంకా అమ్మని బాబాయ్ పెళ్ళికి కూడా వెళ్ళినట్టు ఉంటుంది. అంత దర్శనం అయిపోద్ది, శోభనం అయిపోద్ది, అన్నీ అయిపోద్ది. అంతే అయిపోద్ది. సో అంత గత జరిగింది, అన్నీ అయ్యాయి. సడన్గా ఇంటర్వ్యూ స్టార్ట్ ఎలా చేశారు? ఇంటర్వ్యూస్ ఇవ్వాలని ఎందుకు అనిపించింది మీకు? నేను ఇవ్వలేదమ్మా, బలవంతం చేశారా మిమ్మల్ని? మా అన్న ఫస్ట్ అరే ఇట్లా కొద్దిగా చేద్దాంరా అంటే నేనేదో ఏసున్నా ఓకే అన్న అనగానే అది ఉండి ఇంత వైరల్ అయిపోయింది. మీ వీడియోస్ తీసి పెడుతుండడం వల్ల మీరు ఇప్పుడు నేను అస్సలు తిరగలేకపోతున్నా. ఫేమస్ నన్ను చూసారా మీరు? నేను మిమ్మల్ని చూసా తెలుసా? అదేగా నేను చెప్పేది, సైలెంట్ పక్కనే అంటే నేను బయటికి వెళ్ళలేదు. మీరు కాదులే, మీరు నడుచుకుంటూ మీరు సాయివంత్ దగ్గర ఉన్నారంటే నేను తాగడానికి వచ్చాను. మీరు కాదు, మీరు తాగడానికి రాలేదు, నేతానందం పొందడానికి వచ్చా చూడడానికి, ఎవరైనా తాగుతుంటే చూద్దామని. అబ్బా అలా అని కాదు, నేను ఎర్లీ మార్నింగ్ షూటింగ్ వెళ్తున్నా. మీ పక్కన ఇంకో అమ్మాయి ఎవరెవరు ఉన్నారు? అవును, అమ్మాయి పక్కన అమ్మాయి ఉండక ఇంకెవరు ఉంటారు? నేను కాదులే, అమ్మాయినే ఉంది. మీరు మాస్క్ వేసుకొని ఎర్లీ మార్నింగ్ 7కి సీరియస్గా వెళ్తున్నారు ఎటు? ఇంకేడికి పోతావు? వర్క్ లేదు. పొద్దున్న 7ంటికి. అప్పుడా మీరు చూసిన రోజా? వర్క్ పోతున్నా. వర్క్ మాస్క్ మెయింటైన్ చేస్తున్నారు మీరు. ఈ వైరల్ ఇక నేను తట్టుకోలేకపోతున్నా. ఇక మాస్క్ వేసుకున్నా గుర్తుపడుతున్నారు కదా మిమ్మల్ని. అవును, ఇదో బాధ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మీకు హ్యాపీగా ఉందా? హ్యాపీ అంటే హ్యాపీ కాదు, కాకపోతే కొద్దిగా ఫ్రీడమ్ లేదు, బయట తిరగలేకపోతున్నా. నిజంగా చెప్పాలంటే ఒక యాక్టరు ఇప్పుడు నేను తిరిగినట్టు తిరుగు అంటే తిరగలేడు. ఎందుకు చెప్పండి? అందరూ సతాయిస్తారు, ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలు. అది కూడా కాకుండా కొద్దిగా జనాలు ఎగబడిపోతారు, మీ మీదకి ఎగబడుతున్నారు. అమ్మాయిలు అబో అంత పెద్ద సెలబ్రిటీ నేను కాదులే, కానీ నేను చెప్పేది ఏంటంటే, సో ఫేమస్ అయితే అదో బాధ. ఇప్పుడు రికగ్నైజేషన్ వచ్చింది, ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, అందరికి తెలిసారు మీరు. మరి ఆఫర్స్ వచ్చాయి ఏమైనా? వచ్చింది వెబ్ సిరీస్.
సో డైలీ వెళ్ళాలా దానికి? డైలీ. మీరు ఫ్యూచర్లో కూడా షూటింగ్స్ లేకపోతే జాబ్ మీ వర్క్ ఈ రెండే ఆప్షన్స్ ఉంటే మీరు ఏది చూస్ చేసుకుంటారు? షూటింగ్, జాబ్. రెండిట్లో ఒకటే. జాబ్ అంటే ఒకటి ఇప్పుడు మీరు చేసే వర్క్ ఉంది కదా, అది వదిలేసుకొని సెట్ వర్క్ ఉందా, అది వదిలేసుకొని పూర్తిగా దీనికి వెళ్ళిపోవాలి, షూటింగ్స్కి ట్రై చేయాలి. లేదా షూటింగ్స్ అన్ని వదిలేసుకొని జీవితాంతం సెట్ వర్క్లోనే ఉండాలి, అది మీరేం చూస్ చేసుకుంటారు? రెండు. ఈయన రెండు పడవల మీద కాలేస్తా అంటున్నాడు. అంతే అంతే. అది ఉన్నప్పుడు అది, ఇది లేనప్పుడు ఇది అంతే. కానీ ఖాళీగా అయితే ఖాళీగా ఉంటే ఇక జైపాలే ఎత్తాల్సిందే. ఇప్పటికీ జీవితం మొత్తంలో ఒక 100 బాటిల్ తాగుంటారా? ఇక లెక్క పెట్టుకుంటా. ఇప్పుడు మీరు చెప్పినందుకైనా ఇప్పుడు తాగింది మొత్తం ఒక్కొక్క బాటిల్ సంచిలో పెట్టి కుప్ప కట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూకి వస్తా, అప్పుడు చూపిస్తా తీసి. నేను పెట్టాలి సాయి వైన్స్, శ్రీవిద్య వైన్స్ అని. ఇప్పుడు తాగడం మానేసి పూర్తిగా జిమ్కి వెళ్ళి బాడీ పెంచి ఒక హీరో మీటర్ అంత లేదు వద్దు. ఎందుకు? నేను ఇంతే, ఎంత వేసినా ఏం తిన్నా ఇంతే, బాడీ ఇంతే. చిన్నప్పటికి ఇంత మీరు చూసి ఉంటారు కదా, ఇలా ఇప్పుడు నేను చేసిన దాంట్లో కూడా అన్ని బాడీ ఇంతే నాది. అంటే మా నాన్న పోలిక. ఏ క్యారెక్టర్స్ చేస్తారు మీరు? హీరోనా, విలనా, ఎట్లాంటివి చేస్తారు? జస్ట్ కమెడియన్ అయితే చాలు, ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే చాలు, అంతకు మించి ఆశ లేదు, అత్యాశ లేదు. అంటే ఇప్పుడు బ్రేకప్ అయిన వల్లే గడ్డం పెంచుతారు, మరి మీరెందుకు పెంచారు? దీన్ని గడ్డం అంటారా? ఇంతకు మించి మీరు హిందీ కబీర్ సింగా, తమిళ అర్జున్ రెడ్డి, తెలుగు అర్జున్ రెడ్డి, అసలు మీ ప్రీతి కోసమే మీరు ఇట్లా అయ్యారని అందరు అంటున్నారు. నిజం బయటకు వచ్చింది, ప్రీతి కోసమే గడ్డం పెంచుకున్నారు, అవునా కదా? లేదు, మీకోసం. అయ్యా, మీ ఫ్యాన్స్ నన్ను కొడతారయ్యా, నేను మాస్క్ వేసుకొని వెళ్ళాలి, నీ వల్లే బాబట్లు అయ్యాడు అంటారు నన్ను అందరూ. లేకపోతే ఏం చెప్పాలి, ఇది గడ్డం అంటారా? అంటే మొత్తం తీసేస్తే ఎస్ ఏమవుతారు? సరే, మీరు ఫేస్ కట్, మీ గ్లామర్ ఏ హీరోలో ఉండిద్ది అనుకుంటున్నారు? నేనా? ప్రస్తుతానికి అయితే ఏ హీరోతో నేను పోల్చుకోను, నేను హీరో కూడా కాదు. మీ లైఫ్లో గోల్ ఏంటి ఫైనల్గా? లేపడమే. మళ్ళీ చంపుతారా? నన్ను లేపండి, నన్ను గన్ను తెచ్చుకొని ఏదోటి మెన్షన్ హౌస్ తాగాలి. అదే అంటే ఖాళీగా ఉన్నప్పుడు నార్మల్గా వర్క్లో తాగా. ఆఫ్ డ్యూటీ? హాఫ్ ఏం కాదు, ఫుల్లేనా? నేను అంతే ఆఫ్ డ్యూటీ అంటే డ్యూటీ లేనప్పుడు అని అర్థం. చూసారా? ఆయన ప్రతి మాటలో కూడా ఆఫ్, ఫుల్, కోటరు అంటేనే ఆయనకు అర్థమవుతుంది. అంటే ఉన్న మాట చెప్తున్నా, నేను ఏది దాపెట్టాను, కుల్లా చెప్పేస్తా. చెప్పొద్దు ఇది అనుకుంటే చెప్పను. అది అంటే నువ్వు ఎంత తాపించినా, నాకు ఎంత కొట్టినా నేను చెప్పా. ఒకవేళ వచ్చి ఎవరైనా ఫ్రీగా మందు తాగిస్తే రోజంతా తాగుతారా కావాలంటే? లేదు, మరి అంత మూర్ఖుణ్ణి కాదు నేను. అంటే తాగేవాడు మూర్ఖుడా? రోజంతా తాగేవాడు ఇంకా మూర్ఖుడా? అమ్మ చెట్టుతో కొట్టేవాడు. ఇది ప్లాస్టికా మామూలుగా? అది ప్లాస్టిక్. నేను కూడా అంతే. మీరేంటి ప్లాస్టికా? అంటే సర్జరీ చేయించుకున్నారండి? ప్లాస్టిక్ సర్జరీ ఏమైనా? కనపడట్లేదు నమ్మకం. ఏం చేయించుకున్నారు? కళ్ళ, ముక్క, మూత, ఏది? ఆల్రౌండర్. అంటే మొత్తం డొల్లనేనా మొత్తం? అట్లని కాదు, కానీ నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడు ఇది ప్లాస్టిక్ వాడదు, అదే నిజమైన చెట్టు. మిమ్మల్ని కూడా వాడకూడదా? మీరు పంచులు ఆపితే నేను చెప్తా, లేకపోతే చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు ఓ మనిషి ఏ జంతువుతోనో ఏ దేనితోనో పోల్చుకుంటాడు, ప్లాస్టిక్తో పోల్చుకోవడం ఫస్ట్ టైం చూస్తున్నారు కానీ. సరే చూస్తున్నా, చూడండి. నేను చెప్పేది వినండి. ఇది ఇప్పుడు ప్లాస్టిక్ వాడదు, అది నిజమైన చెట్టు అయితే వాలిపోద్ది. సో నేను కూడా ఏంటంటే ప్లాస్టిక్ కాదు, చెట్టే. ఎప్పుడు వాలిపోతా నాకే తెలీదు. చెట్టు నీడనిస్తుంది, మీరు ఎవరికి నీడనిస్తున్నారు? నేను సాయివెన్స్కి ఇస్తున్నా. మీరు వైన్ షాప్, హాస్పిటల్లో పుట్టారా, వైన్ షాప్లో పుట్టారా మీరు? అది 90 ml సినిమా ఉంది కదా, సో సేమ్ బిట్టు అక్కడ ఆ సార్, డైరెక్టర్ సార్ అక్కడ నాకు పెట్టాల్సింది, కానీ మిస్ అయిపోయాను. 90 ml మూవీలో హీరోయిన్ చెప్తుంది, ఒక్కరోజు తాగకపోతే చచ్చిపోతావా అని. అట్లా మీకోసం ఎవరైనా అడిగితే ఆపేస్తారా తాగడం? ప్రస్తుతం మీరు మాత్రం అడగకండి. ఒక్కరోజు తాగకపోతే చచ్చిపోతావా? ఆపే. లేదు, అమ్మాయి కాదు, అమ్మమ్మ వచ్చినా కూడా చెప్తా అంటారు, తాగుతా అంటారు. మూడు పట్టి ఉంటుంది. నేను అంటే మీరు మూడిష్టా, సాడిస్టా, కోపిష్టా? మీరు చెప్పింది మూడు. అంటే మూడిస్ట్ కాదు, మీరు చెప్పింది మూడు, దాంట్లో మూడు.
అదే మూడు అంటే మూడిస్టే కదా మీరు. ఒరే బాబు నేను పిసినారి కాదులే అమ్మా. మూడిస్ట్, శాడిస్ట్, క్రోమిస్ట్, జనరలిస్ట్, ఇంకా ఏముంటాయి అన్నీ. ఎన్ని లిస్టులు ఉంటాయి అన్ని లిస్టులు మీరే. మీకు పరిచయం ఉన్న సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారా? ఉన్నా మాట్లాడరా? ఏమైనా అవకాశాలు వస్తే చెప్పడం అదే నాకు ఇష్టం లేదు. రిఫర్ చేయరా? మరి అయినా వాళ్ళతో మాట్లాడతారా మీరు? ఫ్రెండ్షిప్గానే ఉంటారా? నాకు ఎవరు తెలియదు అసలు. వద్దు. ఇండస్ట్రీలో ఉండాలి అంటే ఒక మంచి యాక్టర్గా కానీ, అది చైల్డ్ ఆర్టిస్ట్ కానీ, ఫీమేల్ ఆర్టిస్ట్ కానీ, మేల్ ఆర్టిస్ట్ కానీ, అందులో ఇండస్ట్రీలో ఉండాలంటే టాలెంట్ ఉంటే ఎవరైనా ఉంటారు, ఎన్ని కష్టాలు పడినా ఉంటారు. దాన్ని మీరు నమ్ముతారా? ఇండస్ట్రీలో ఉండాలంటే టాలెంట్ ఉంటే ఓకేనా? మరి అదే కదా కావాల్సింది ఇండస్ట్రీకి. మరి మీకు టాలెంట్ ఉంది కదా, చిన్నప్పుడే ప్రూవ్ చేసుకున్నారు కదా. అవును. మరి ఎందుకు ఆఫర్స్ ఇవ్వట్లేదు అంటారు? ఎందుకు ఆఫర్స్ ఇవ్వట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తిరిగినప్పుడు నాకు ఇవ్వలేదు, సో నేను వదిలేసిన. కానీ ఇప్పుడు ఇలా అంటే టాలెంట్ ఉంటే ఇండస్ట్రీలో ఉండగలం, ఎంత తోపన్న టాలెంట్ ఉండాలి అది ఇది అంటారు కదా. మరి మీరు చిన్నప్పటి నుంచే 52 సినిమాలు తీశారు, ఇంత టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు, మంచి చైల్డ్ ఆర్టిస్ట్గా. మరి తిరిగినప్పుడు ఒక 10లో ఒక 8 కూడా ఎందుకు ఆఫర్స్ రాలేదు? 8లో పోనీ 10లో ఒక 2 ఆఫర్స్ కూడా మీ దాకా ఎందుకు రాలేదంటారు? మరి మీకు టాలెంట్ ఉంది కదా. నేను అడిగినప్పుడు నాకు ఇవ్వలేదు, తిరిగా. సో దానివల్ల ఇక నాకు వద్దులే అని చెప్పేసి విరక్తి పుట్టింది. సో ఫైనల్గా మీరు ఏమంటారు? ఇండస్ట్రీలో ఉండాలంటే ఏముండాలి? ఇప్పుడు మీరు ఫైనల్గా ఇప్పుడు మీరు మాట్లాడాలంటే మీకు అక్కడ ఏముండాలి? ఓపిక ఉండాలి. సో అదే నా ఓపిక చచ్చిపోయింది ఓహో. తిరిగి అయిపోయింది. నా దగ్గర టాలెంట్ ఉండాలి. మీ దగ్గర టాలెంట్ ఉంది కదా, ఇంకా మీ దగ్గర కూడా ఉంది లేదు. నా దగ్గర ఏది లేదు. టాలెంట్ ఎందుకు లేదు? లేదు. ఇప్పుడు మీ ఇంత క్వశ్చన్ ఇప్పుడు అడుగుతున్నారు కదా, మరి మీ టాలెంట్ ఉండబట్టే కదా మీకు నాలెడ్జ్, అదే నాలెడ్జ్ ఉండబట్టే కదా. మీరు బూతులు తిడుతున్నారు ఏదో. నేనెందుకు నాలెడ్జ్ ఏదో అన్నారు. అదే ఓకే. మీకు ఇంగ్లీష్, హిందీ అన్నీ వచ్చు? తమిళ, కన్నడ, మలయాళం, ఇలిలియో అదే తమిళియో. ఇప్పుడు హిందీ మూవీలో ఆఫర్ వచ్చింది, హిందీ వస్తుంది. అందరూ మమ్మల్ని అనాథ అంటారు. అనాథ అంటే ఏంటి అనే డైలాగ్ హిందీలో చెప్పండి. मुझे सब अनाथ बोलते हैं, अनाथ बोलते कौन, अनाथ बोलते मैं. దీన్ని తమిళ్లో చెప్పండి. రాదు, ట్రై చేయండి. నేను చెప్పనా? అనిదియో ఈనియో. సో అనిది ఎవడియో. కరెక్టే నేను చెప్పింది. ఇనిదియో ఆదియో, ఆది ఎవరియో. ఇదేదో కొక్కో అన్నట్టు. దిస్ ఇస్ తమిళ్. హిందీ బాగా వచ్చు మీకు? హిందీ వస్తుంది. అంటే ఎట్లా? బీహార్ గ్యాంగ్ ఏమైనా ఉందా మీకు? లోకల్ అన్నాక హిందీ రాదా? ఓహో, పక్కా లోకలా మీరు? పక్క లోకల్ కాజల్ తర్వాత మీరే. మీరు వాళ్ళతో డైరెక్ట్ ఎందుకు పోల్ చేస్తారు? పక్కా లోకల్ అంటే ఇక కాజలే. కాజల్ పక్క లోకల్లో చేసింది కాజలే కదా. నేను ఇప్పుడు లేడీయా? మీ ఇష్టం. మీరు సరే లేడీ అన్నారు కదా, లేడీ గెటప్ ఇస్తే వేసుకుంటారు ఎప్పుడైనా ఫ్యూచర్లో? అసలే ₹1,00,00,000 ఇచ్చి కొన్ని పనులు చేయరా? అందులో ఇది ఫస్ట్ వెయ్యను. వేయరు. ఎందుకు? నాకు ఇష్టం లేదు. అంటే క్యారెక్టర్. ఇప్పుడు రెమో మూవీ చూసారా? శివకార్తికేయన్ గారు వేసారు లేడీ గెటప్. అట్లా లీడ్ కానీ కామెడీకి కానీ లేడీ గెటప్ కావాలంటే వేసుకుంటారా? నాకు కాన్సెప్ట్ నచ్చాలి. కాన్సెప్ట్. మీరు మెయిన్ లీడ్గా ఏదైనా స్టోరీ ఎప్పుడైనా అనుకున్నారా, నేను తీయాలి, నేను చేయాలి అని? చేసుకున్నా. ఏంటది? చెప్పను. కాన్సెప్ట్ పేరే చెప్పనా? చెప్పుకుంటే చూపిస్తారా? అంతే మరి. మాదంతా లైవ్ ఉంటుంది, ఎందుకంటే ఎత్తి దింపడమేగా. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఏదైనా తీస్తే సినిమా కానీ మూవీ కానీ మీ ఓన్గా వెబ్ సిరీస్, దాని పేరు చెప్పను అని పెట్టుకుంటారా? చెప్తా. చెప్పకుండా చెప్తారా? చెప్పకుండా ఉంటారా? సినిమా పేరే చెప్తా. ఎప్పుడు చెప్తారు? ఎవరికి చెప్తారు? ఎక్కడ చెప్తారు? ఎలా చెప్తారు? ఇక్కడే చెప్తా. చెప్పండి. చెప్తున్నది ఇప్పుడు. చెప్పండి. ఇదే నాది వెబ్ సిరీస్. సరే చెప్తాన్నారు కదా, చెప్పండి. ఇదే ఇప్పుడు వెబ్ సిరీస్ నాది. చెప్తాను. చెప్తా. చెప్పండి. చెప్తున్నాగా. చెప్పండి. చూసారా? అదే ఆయన చెప్తా అంటాడు. సరే ఏదో చెప్తాడని మనం వెళ్తాం, మళ్ళీ చెప్తా అంటారా? అంతే. కొన్ని రోజులు ఆగి చెప్తా అంటారా? 1 గంట ఆగి చెప్తా. సరే, మీరు ఒకవేళ మూవీ కానీ వెబ్ సిరీస్ ఇస్తే ఏం పేరు పెడతారు? సీరియస్గా అడుగుతున్నా. మెన్షన్ హౌస్. ఫ్రెండ్స్. ఎందుకు?
వాళ్ళే మనకు అమ్మ నాన్న చూడకపోయినా వాళ్ళే. ఫ్రెండ్స్కి పిల్ల అమ్మాయి దొరికితే వదిలేస్తారు. అలా మీరు మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉండి అమ్మాయి పరిచయం అవగానే మిమ్మల్ని దూరం పెట్టడం అట్లా జరిగింది ఎప్పుడన్నా? ఈ ప్రీతి ఒకటే. ప్రీతి ఉందా లేదా, వస్తుందా రాదా, ఎక్కడుంది, ఎలా ఉంది, ఎవరితో ఉంది, ఎప్పుడు వస్తుంది ఏం తెలీదా? మీ ఫేస్ కట్ గుర్తుందా అమ్మాయిది? పోనీ సేమ్ మీ లెక్కే ఉంటుంది. నేను కాదయ్యా, భగవంతుడా. ఎందుకు ప్రీతిలో మీకు ఏం నచ్చింది ఆ వయసులోనే ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు? ఫస్ట్ చూసారా, మాటలు రావట్లా ప్రేమ గురించి అడుగుతుంటే, మాటలు వర్ణించలేకపోతున్నారు. మీకున్నారా ఏంటది లవర్స్? నన్ను ఎవరిలో వచ్చేస్తారు? మీలా గ్లామర్ ఉందా, అందం ఉందా, టాలెంట్ ఉందా? మళ్ళీ టాలెంట్ అంటారు. మీరు ఇప్పుడు గుచ్చి గుచ్చి చేస్తుర్రు. అంటే అందరూ అడిగేవే కదా ఏమని ఈ క్వశ్చన్స్. ఏమని అడుగుతారు? ఇట్లానే చెప్తా. నేను కూడా చెప్తా. చెప్పను. ప్రీతి ఎందుకు, ఆమెలో ఏం చూశారు? ఆమె ఎందుకు నచ్చింది? అంత అట్రాక్షన్ ఏం చేసింది? అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు మా క్లాస్లో ఆమె ఒక్కతే. ఒక అమ్మాయా? అంటే ఆమె ఒక్కతే నచ్చింది నాకు. నచ్చింది అంతమందిలో. ఎందుకు నచ్చింది? అరే లవ్ మీద నచ్చింది. ఎందుకు నచ్చిందంటే ఇప్పుడు ఒక మనిషిని ఇష్టపడ ఒక కారణం ఉంటుంది. అది ఏంటి కారణం? ఏంటి? కారం బాగా తింటుందని. కారం తింటది, కారం పొడి కళ్ళలో కొట్టుకుంటుంది, అది కాదు కారణం. రీజన్ అంటే నచ్చింది నాకు చూడంగానే. ఇప్పుడు మీరు కూడా నచ్చిర్రు అంటే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటారా? నచ్చితే చేసుకుంటారు కదా. ఓయ్యబ్బో, మళ్ళీ మీరు నాకు పని చేసిర్రా? కాదు, చూసే ప్రతి ఒక్కటి చేసుకుంటే ఇంకా చాలా అవుతాయి వ్యవహారాలు. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? లారెన్స్. ఎందుకు ఇష్టం నాకు. ఇష్టం. అనాథ అంటే విత్ ఇన్ సెకండ్ వాలిపోతాడు. సో ఆయన మిమ్మల్ని ఎట్లా ఆదరించారు ఏంటి అసలు? ఆంధ్రాలో సినిమాకించి స్టార్ట్ అయింది జర్నీ. ఎన్ని డేస్ ఉన్నారు ఆయనతో పాటు? అంటే ఆయన మిమ్మల్ని ఎట్లా టేక్ కేర్ చేశారు? ఫస్ట్ సాంగ్ నైరే నైరే అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ఒక వారం రోజులు చేశారు. వారం రోజు జర్నీ అయింది. దాని తర్వాత మాస్లో, దాని తర్వాత డాన్ తర్వాత స్టైల్. అలా ఆ జర్నీ అయిపోయినాక చదువుకుంటా అని చెప్పి నేను ఏడిస్తే పోయినా. ఎటు అర్థం కావట్లేదు నాకు. అక్కడికి నుంచి ఈ ప్రీతి కూడా అక్కడే పరిచయం. అది వెళ్ళిపోయింది. ఎక్కడ చదువుకున్నారు మీరు? ఎక్కడ? చింతల్. ఆయనే స్టడీస్ మొత్తం చూసుకుంది, ఫీజు అన్నీ ఆయన. మరి ఉండేది ఎక్కడ అకామిడేషన్? మాకు ఇంగ్లీష్ రాదు, చెప్పండి. ఉండడానికి హాస్టల్లో ఉండేవాళ్ళ? ఎక్కడ ఉండేవాళ్ళు? హాస్టల్లో ఉండి చదువుకునేవాళ్ళు. అవును. మీకు ఏ ఫైనాన్షియల్ డబ్బు అవసరం ఉన్నా ఆయన చేసేవాళ్ళు. మరి మీకు ఏదైనా ఇప్పుడు సడన్గా దెబ్బ తగిలింది, ఏదైనా జరిగింది, మీరు చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకుంటారు ఫస్ట్? మీకే. నాకు చెప్తారా? నేను హాస్పిటల్లో డాక్టరా, నర్సా, ఇంజక్షన్ వేస్తానా, సూది మంది ఇస్తానా అంటే చెప్పుకోవడానికి ఒక మనిషి ఉండాలి కదా మీకు. ఆ టైంలో మీరు ఏదైనా అయితే ఎవరికి చెప్పుకునే వాళ్ళని? అన్న ఉన్నాడు, అశోక్ అన్న ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకునేవాళ్ళు. ఆయన ఎప్పటి నుంచి పరిచయం? ఇప్పటికించంటే నేను మిర్యాలగూడ నుంచి హోటల్లో పని చేసి వచ్చేసినాక ఇక్కడ కృష్ణానగర్ వచ్చినాక కృష్ణానగర్లో నాకు పరిచయం అన్న. ఇంకా అట్లా జీవితం సాగుతుంది. మరి పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి జస్ట్ ఇప్పుడు ఇక్కడికి బయలుదేరితే పెళ్ళి నాది. ఓహో, ఎవరితో? మ్యాన్సన్ వస్తా. డెల్లగానే ఎత్తాలి ఇప్పుడు. ఇంకేం చేస్తాం ఇక్కడ ఖాళీ, ఇంకేం చేస్తాం? ఇందాకే వేరే యాంకర్కి మాట ఇచ్చారు తాగనని. ఉన్న మాట చెప్తాము, ఉన్నప్పుడు చెప్తామంటారా? అంతే. చేయాల్సిన పని చేస్తా అంటారా? చేస్తా పక్కా. మరి మాట ఇచ్చారు తాగనని, మరి ఎందుకు ఎక్కువగా తాగడం? ఒకరోజు తాగకపోతే 10,000 నీకు పెట్టుకో అన్నారు. 5,000 తాగేమన్నారా? 10,000 నీకు పెట్టుకో, 5,000 మాత్రం ఖర్చులకి వాడుకున్నారు. ఆ ఖర్చులో ఫస్ట్ ఖర్చు ఇది చూస్తే ఎక్కడ లేని ఆనందం వస్తుంది. ఏది ఫుల్ వద్దు, కోటర్ అంటే ఏంటి, ఫుల్ అంటే ఏంటి, హాఫ్ అంటే ఏంటి? అది మీరు తాగి నాకు చెప్పాలి. అంటే మీకు అర్థం కావట్లేదు కదా. నేను తాగితే లీటర్ జరిగిద్దా ఫస్ట్? నేను ఏడు పడుకుంటారా, ఏ మూల పడుకుంటాను అంటే ఇలాంటి ఫుల్లా, ఇలాంటి
ఇలా అంటే కొద్దిగా పైకి లేపండి, అది క్వార్టర్. ఇంకంటే 90. ఇంకంటే ఇక నాకు వస్తాయి ఇక. మీరు 90 తాగుతారా, క్వార్టర్ తాగుతారా, ఫుల్ హాఫ్ తాగుతారా, ఫుల్ తాగుతారా? ఫస్ట్ 90. కొంచెం తీసుకుంటారు. ఫస్ట్ లెగవగానే ఉదయాన్నే ఆయన కొంచెం అబ్బా వర్క్ ఉంటే ఉదయాన్నే వేయను నేను. సరే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వర్క్ లేని సమయంలో ఆయన పొద్దునే లెగిసి ఇంత ఇంత గింత ఏం లేదు, 90 అర్పించుకొని ఆయన సేవించి, తర్వాత ఇంకా కావాలనిపిస్తే సగం సేవించి, లేదు ఇంకా అలజడి రేగుతుంది తాగాలనిపిస్తే హాఫ్ సేవిస్తారు, లేదు ఇంకా తాగాలని తనలో ఉత్సాహం కలిస్తే గల ఫుల్ సేవిస్తారు. అంతేనా? మీ చెయ్యి అంతా కూడా ఉండదు బాటిల్ అంత చూపిస్తారు మీరు. సరే ఎంత ఉంది? నాకు తెలిసి ఎంత ఉండిద్దో. మీకు ఎట్లా తెలుసు? మీరు తాగారు కదా. ఇప్పుడు బయట పెట్టుంటాయి కదా బాటిల్. అబ్బా మీకోసం బయటికి పెట్టిరా? వైన్ షాప్లో బయట పెడతారు కదా. మీరు అది కూడా చేస్తారా? చేస్తారంటే అది కూడా చూస్తారా అన్న? చూసే తప్పేంటి? ఇప్పుడు వెళ్తాము, పక్కనే బట్టలు కొట్టుంది, ఇట్లా చూస్తాం క్యాజువల్గా. ఇప్పుడు గుడి ఉంది, గుడి చూసి దండం పెట్టుకుంటాం. అట్లానే అది కూడా ఇప్పుడు వైన్ షాప్ ఉంటే వావ్ ఇక్కడ ఎంతమంది వస్తున్నారా అని చూస్తాం. మరి కెమెరా తీసుకుపోయి అక్కడే పెట్టవచ్చు కదా, చాలా మంది దొరుకుతారు. ఇప్పుడు సరే నేను క్వశ్చన్ అడుగుతా, వైన్ షాప్ పక్కనే ఎందుకు ఆమ్లెట్లు వేస్తూ ఉంటారు? ఆమ్లెట్ షాప్స్ వాడికి గిరాక్ కావాలి కాబట్టి కాదు, ఇంకోటి ఉంది. ఏంది గుడ్డు పలగొట్టి వేస్తాడు, ఇంకేముంది? కాదు ఇంకొకటి ఉంది. ఇంకేముంది? ఉంది. నా బుర్ర నువ్వు తినేస్తున్నావు. ఇంకేంటో చెప్పు. అదే ఉంది చెప్పాలి. ఏముంటది? వైన్ షాప్ పక్కనే ఆమ్లెట్స్ ఎందుకు వేస్తారు? తినడానికి. దేనికి వేస్తాడు? కాదు, ఇంకా ఆలోచించాలి. ఆలోచించాలంటే ఇప్పుడు నేను గుద్ది రావాలి. కాదు, ఇంకా ఆలోచించాలి. లేదు తెలియదు. ఆమ్లెట్ తీసుకోవాలని వచ్చే ప్రతి ఒక్కడు పక్కన ఉన్న వైన్ షాప్ చూసి వైన్ బాటిల్ కూడా తీసుకుంటారని అక్కడే ఆమ్లెట్లు ఎత్తాడు. అబ్బో ఈ పంచు అస్సలు సెట్ కాలేదని సెట్ వేసా అంటే ఇప్పుడు సెట్ వర్క్ చేసే వాళ్ళకి సెట్ అయ్యే పంచులు వేయాలంటారా? అవును మరి, కొడితే ఫసక్ అని ఉండాలి. ఒక అబ్బాయి మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుంటే మంచిది కాదు, అందుకే నేను కొట్టాను. అమ్మా మీరు దేవతలమ్మా, అందుకే. సో మీకంటూ ఫైనల్ కోరిక ఏంటి? ఒక ఇల్లాలు అవుతారా? అది ఇంటికి అల్లుడు అవుతారా? ఏమవుతారు? లేకపోతే అమ్మాయిని లేపుకొస్తారా? మీరే లేచిపోతారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే నీతో మాత్రం నేను ఇంటర్వ్యూ తీసుకోవద్దు అనుకుంటున్నాను. తీసుకున్నాక వద్దంటే కుదరదు. ఇప్పుడు గుడికి వెళ్ళి ప్రసాదం తినాలి కానీ అలా జీడిపప్పు రాలా, బాదం పప్పు రాలా, మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. అర్థమవుతుందా? సో అవును, అట్లేం లేదు కానీ నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు లేరు. వద్దు కూడా. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా. మీకు మంచిగా తాగాలని ఉత్సాహం ఉంది, బాటిల్ తీసుకొని రోడ్డు దాటుతున్నారు, అనుకోకుండా బాటిల్ కింద పడి పగిలిపోయింది, అప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తా, దాన్ని చూసి బాధపడతా. అమ్మాయి ముఖ్యమా, బాటిల్ ముఖ్యమంటే ఏం చెప్తారు? రెండు. ఇప్పుడే నాకేం లేదు, ఆశ లేదు, జీవితంలో ఏమొద్దన్నారు? సరే సరే, పొద్దున కించి ఏముండదు, సాయంత్రం అయితే రెండు కావాలి. సాయంత్రానికి రెండు కావాలి. ఈయన ఎట్లా అంటే అదేదో దర్గారు బత్తి యాడ్ ఉంటుంది కదా, అమ్మాయిని మర్చిపోలేము, అంబిక దర్గారు బత్తి మర్చిపోలేము. అమ్మాయి మీరే. అమ్మో దండం పెడతానే బాబా. సో మీకు ఇప్పుడు మందు బాటిల్ పగిలిపోయింది, బాధపడతారు, నెక్స్ట్ ఏం చేస్తారు? ఏముంది, ఉంటే దాదా లేకపోతే లేదు. అట్లా ఇప్పుడు ఏం జరిగిందా? చాలాసార్లు మంచిగా తాగుదాన్న మూడ్లో ఉన్నప్పుడు గ్లాస్ పడిపోవడము. ఈసారి కెమెరా మీరు అక్కడ తెచ్చేయండి, కావాలని చెప్పి పడేస్తా, అప్పుడు నా ఫీలింగ్స్ చూడండి. ఏముంది, వెళ్ళి ఇంకో బాటిల్ తెచ్చుకుంటావు, బెదిరించో భయపడిచ్చో. వెళ్ళను, మీ ఫ్రెండే కదా సాయా? ఎవరు? గుండు సాయా, మొండి సాయా? సాయి వైన్స్. ఎవడా? సాయి వైన్స్. సాయి అంటే ఎవడాడంట? మీరు సాయా అంటే నా ఫ్రెండ్ ఏమో అనుకున్నా. సాయి అంటే మీ ఫ్రెండే. లేదు. మీరు ఫ్యూచర్లో ఏమైనా వైన్ షాప్ పెడతారా? నేనా? ఫస్ట్ అందులో ఉన్నది నేనే తాగేస్తా, ఇంకేం వైన్స్ పెడతా? ఆ గిరాక్ కూడా అవ్వదు కదా, అవ్వదు. మొత్తం మీరే తాగుతారు, మీరే ఫోన్ పే చేసుకుంటారు, మీరే తాగుతారు కదా. అంతే. గోవాలో మందు తక్కువలో దొరికిద్ది అంటారు కదా, సో ఎప్పుడైనా వెళ్దాము అని ట్రై చేశారు ఎప్పుడైనా? మీ దగ్గర ఒక 5,000 ఉందా? ఎందుకు? ప్రస్తుతానికి లేదండి. ఇద్దరం కలిసిపోదాం. అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు, చూసారు కదా. అసలు మగవాళ్ళందరూ ఎందుకు, నాకు సేఫ్టీనే లేదా ఈ భూమి మీద? మీరు కూడా నా లెక్క మాస్ వేసుకొని తిరగండి. నేను వేసుకున్నా నన్ను గుర్తుపట్టాను, వేగిపోయినా గుర్తుపట్టను. కాదు అంటే ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే ఎంతేనా, గోవాకి వస్తావా, బీచ్కి వస్తావా అని అడగడమేనా?
మీరు అడిగారు. ఎంతైనా ప్రీతిలో ఉంది కదా అమ్మాయి, ఆ పసిపిల్లలో ఉంది, నలిపేద్దామంటే ఎట్లా? నాకంటూ ఫ్రీడమ్ వద్దా? అందరు అబ్బాయిలు కోరుకుంటే నన్ను ఎట్లా? అది కష్టం కదా. కష్టం ఎందుకు, నేనేమన్నా ఫ్రీగా పోయి తాగి వస్తాం. నువ్వు వైన్ తాగు, నేను ఉడక తాగుతా. అది ఉడక వద్దులే, మనకు పడదు. సరే, మీకు వైన్ ఇష్టమా, ఓట్కా ఇష్టమా, మందు ఇష్టమా? మళ్ళా అడుగు. వైన్ ఇష్టమా, మందు ఇష్టమా, ఓట్కా ఇష్టమా? నాకు ఓన్లీ మ్యాన్సన్ హౌస్, వేరేది. టీచర్స్, వాట్ 69, మ్యాజిక్ మూమెంట్. నువ్వు ₹1,00,000 తెచ్చి బాటిల్ పెట్టినా నేను తాగా. మన బుర్రకి ఎక్కదు అది. ఎక్కదు ఎందుకు? ఫిక్స్ చేసుకున్నారా ముందు ఇవే తాగాలని? అంటే ఫస్ట్కి నుంచి అదే అలవాటు. ఒక వైన్ షాప్ ఆయన నా కూతురిని పెళ్లి చేసుకోబోబని చేసుకుంటారా? గమ్మునుండండి మేడం. తాగుబోతానికి తాగుబోతాడే ఇస్తాడంటే అబ్బా. మరి అంతేగా గిరాక వద్ది, మిమ్మల్ని చూస్తే 10 మంది వస్తారు కదా. అబ్బా ఇప్పుడు వస్తారు చూసిన వాళ్ళు. చేసుకుంటారా చేసుకోరు? ఒకటే మాట. ప్రపోజ్ చేయాలనుకుంటున్నా. ఎవరిని? మీకే. ఎందుకు? నేను బతకద్దా ఇంకా, చచ్చిపోలా? మీరు ఇంటర్వ్యూ చేస్తుండండి. ఓకే సరే చేయండి. ఈ అందానికి ఆయన కామన్ కాబట్టి ఓకే, క్యారీ ఆన్. మీ మందు భాషలో కాకుండా మంచిగా, నువ్వు చూడడానికి మ్యాన్షన్ హౌస్లో ఉన్నావు అలా కాకుండా మంచిగా. నీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయి, అండర్స్టాండ్? నా వీపుకే గుచ్చుకుంటున్నాయి. మీకా? ఏమైనా పినిస్ ఉందేమో చూసుకో. పిన్నిస్ కాదు, కుట్లు పడ్డాయి. ఏ కుట్టుకున్న కుట్టు మిషన్ మీద డ్రెస్. చెప్పండి. సరే ప్రపోజ్ చేస్తున్నారుగా, చేయండి తొందరగా, మళ్ళీ నాకు టైం లేదు, చాలా మంది లైన్లో వేచి ఉన్నారు. అలా ఫస్ట్ నాకు టైం లేదు, నేను పోవాలి. చెప్పండి చెప్పండి. లేదు, ఆయనకి భయం ఎక్కడ శ్రీవిద్యకి ఫ్లాట్ అయిపోయా. మళ్ళీ నీకు ఫాలోయింగ్స్ ఎక్కువ వచ్చేప్పటి నుంచి నువ్వు నా ప్రీతిలో ఉన్నావు అనడము, నాకు ఫ్లాట్ అయిపోయాడు ఆ విషయం కూడా తెలుస్తుంది. సో కామన్ అబ్బాయి ఇప్పుడు నన్ను చూడడం, అట్రాక్ట్ అవ్వడం, ఇష్టపడడం, తర్వాత కష్టపడడం, తర్వాత నష్టపోవడం, ఇది ఓకేనా? ఈ అన్నిటికంటే నేను చెప్పడమే బొక్క. చూసారా, ఒక అమ్మాయి నిజాయితీన అమ్మాయిని ఎవరు ఇష్టపడరు. సో నిజంగా నాలాంటి మంచి మనసు దక్కడం కష్టం కాబట్టి సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అవును, దానివల్ల మీరు బాగా పెద్దవాళ్ళు అయ్యారు. దాని తర్వాత మీ జీవితం మారిందా ఇంకా మాడిందా? చాలా మారింది. ఏ విషయాలు, ఎలాంటి విషయాలు? బయట తిరగకుండా ఓన్లీ వైన్ దగ్గరే తిరుగుతున్నా, వైన్స్ దగ్గరే. మరి మీరు వెళ్ళేది అక్కడికే కదా రోజు? నేను బయట తిరగకుండా ఓన్లీ రూమ్ కానే ఉంటున్నా. మీరు నిర్బంధన చేసుకున్నారా పశుపతిలాగా? ఇక అట్లేంది, సేమ్ డైలాగ్ అట్లేంది నాకు, ఇక గదిలో పెట్టినట్టు మిమ్మల్ని మీరే దిగ్బంధనం చేసుకున్నారు. ఎందుకు అట్లా తిరగచ్చు కదా, ఏమొద్ది, మహాయితో ఫోటోనో వీడియోనో అడుగుతారు. నాకు అలాంటివి ఏం లేవు, కానీ ఫ్రీడమ్ లేదు ఎక్కువ. ఫ్రీడమ్ వచ్చింది కదా, 75 సంవత్సరాలు ఎంత అవుతుంది వచ్చి కూడా. గాంధీ తాత పోరాడారు, గొప్ప గొప్ప సమయాలు. ఇంతమంది తెలుగు వాళ్ళు బతుకుతుండగా మీరు ఫ్రీడమ్ లేదంటే ఎట్లా? మన సభ్య సమాజంలో తిరుగుతూ ఒక అమ్మాయి ఒంటరిగా వెళ్తుందంటే నడి రోడ్డు మీద ఫ్రీడమ్ లేదంటే, అట్లాంటి కూడా నాలాంటి అమ్మాయి వెళ్తుందంటే ఫ్రీడమ్ లేదంటే బాధపడచ్చు. మీకేం చేస్తారు? మిమ్మల్ని ఏమైనా బలాత్కారం చేస్తారా, బలవంతం చేస్తారా, ఏమైనా దోచుకుంటారా, ఏదైనా దొంగతనం చేస్తారా, మీ మీద పడతారా? ఫస్ట్ నువ్వే నా మీద పడుతున్నావు. నేను పడితే బతకవు బాబు, నింటున్నావు. ఇట్లా ఎందుకు కావాలని, అంటే మీ ఫేమ్ వేరే వాళ్ళకి రాకూడదని లోపల ఉంటున్నారా? అట్లేం లేదు, నాకు తగ్గట్టుగా నాకు ఎవరు దొరకట్లేడు. అమ్మాయి అబ్బాయి? ఇష్టం. అమ్మాయి అబ్బాయి? అబ్బాయిని ఏం చేసుకోను నేను. అమ్మాయి అదేదో మీకు అడిగితే మీరు నాకు ఇవ్వట్లేరు ఛాన్స్. ఏం ఛాన్స్ ఇవ్వాలి? ఎక్స్క్యూజ్ మీ, ఆలోచించి మాట్లాడండి. అందంగా ఉంటే ఇవే కష్టాలు అబ్బా. మమ్మీ మమ్మీ ఇంత అందంగా కన్నావు. అమ్మ ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఈ అందం అంతా ఇప్పుడు వచ్చి కుటుంబంలో లేని అందం లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా. తమన్నా, ఇలియానా వాళ్ళకి ఇస్తే ఏమవుద్ది? నేను ఏం పాపం చేసి? వాళ్ళు మనకు దొరకర్లే, వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయినాయి. ఓహో, మీకు పెళ్ళైన వాళ్ళు వద్దా? మీకు పెళ్ళైందా? అవును, 2-3 అయినాయి. నాకు 10 అయినాయి మరి. ఓహో, మీకు వద్దన్నారు, మళ్ళీ మీకే పెళ్ళయింది. అయితే ఓకే, ఈక్వలే ఉన్నాం కదా. నేను ఏదైనా ఫస్ట్ హ్యాండ్లోనే తింటా. ఫస్ట్ అంటే ఫస్ట్ హ్యాండే వాడతా. చూసా, ఒకళ్ళు తిన్న బిర్యానీ తినని అర్థమవుతుందా? మరి ఫస్ట్ నేను అందుకే మరి ఫస్ట్ 90 కొడతా, దాని తర్వాత దాని తల్లిని తింటా. ఓహో, తర్వాత నన్ను తినండి. నా బుర్ర తింటున్నారు ఆయన ఆల్రెడీ. మీరేమైనా ఇప్పుడు లేపారా? లేదు లేదు. ఎప్పుడైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారా?
బండి వస్తాయి కదా దొరకనికి. ఓహో, నడుచుకొని వెళ్ళిపోతారా? అంతే. చూసారు కదా, ఆయన నిజంగా తాగిన వాళ్ళకి భయం ఉంటుంది బండి నడిపినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతాని, కానీ ఆయన తాగి నడుచుకొని వెళ్తున్నాడే అంటే మీరు భయపడరా? మనదంతా పాదయాత్ర. సరే, నేను ఇప్పుడు బాటిల్ ఇస్తా, తాగమంటే తాగుతారా? తాగరు. 10 నిమిషాలు మీ ముందే పెడతా, మీరు టెంప్ట్ అయితే బాటిల్ మీకే. ఏది అమ్మాయి కావాలా బాటిల్ కావాలా, రెండింటి ఒకటే చాయిస్. ఆ బాటిల్ తీసే నువ్వు వచ్చేయి. ఎక్కడ రావాలి? మా ఇంటికి వచ్చి ముగ్గేయాలా? కాదు, నాకు రంగి. కాదు, ఈ రెండింటి ఏది కావాలి చెప్పండి. అది వద్దు, నాకు అది పడదు, నేను తాగదు. అంటే ఇట్లా పడదా లేదా ఎట్లా? అది పడేయి, నాకు అవసరం లేదు. అవసరం లేదు. మీకు భూమి మండలంలో ఒక్క మందు బాటిల్ కూడా లేదు, ఇదే మిగిలింది, తాగుతారా తాగరా? మరీ అంత కష్టం నాకు రాలేదు. మీకోసం మెన్షన్ హౌస్ వాళ్ళు బాటిల్ తెచ్చి పెడతారు, రెడీ బాబు తాగు బాబు కావు అని. తాగుతారా తాగరు? ఒకటే మాట, కావాలవుతా? ఇంట్రెస్ట్. దిస్ ఈజ్ సీల్డ్, కొంచెమే యూస్ చేశారు, నేను కాదులే. అది నువ్వేలే, నాకు తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, అంటే నువ్వు నాతో మాట్లాడాలని చెప్పి ధైర్యం కోసం అది నువ్వు తాగినట్టున్నావు సగం. అది అసలు పగలు కొట్టుకోవాలనిపిస్తుంది సీసబ్బా నెత్తి మీద. చూడండి, కావాలవుద్దా? వద్దు. బాగా క్లిష్టంగా చూడండి, దూరం నుంచి చూడండి, దగ్గర నుంచి చూడండి. ఈడ పెట్టు. తాగేస్తారా? వద్దు. వద్దు. అయినా వద్దు. వద్దు, మందు వద్దు, అమ్మాయి ముద్దు అంటారా? మరి మొగోడు కావాల్సింది అదే కదా. ఇందాక ఒక గొప్ప వ్యక్తి ఏమన్నారంటే, నాకు అమ్మాయిలు పెళ్ళిళ్ళు నాకేం లేదు, నాకు ఒకటే గోల్ ఉంది, నా గోల వేరు అన్నాడు. ఇప్పుడు అమ్మాయి కావాలంటున్నాడు, మొగోడు అంటున్నాడు. మరి మొగోడు ఎప్పుడన్నా నేను ఇప్పుడు అన్నారుగా మొగోడు కావాల్సింది అదే అన్నారుగా. మొగోడికి కావాల్సింది అమ్మాయే కదా అంటున్నా నేను. అమ్మాయి లేకుండా బతకలేరా? రివర్స్ మీరే ఇచ్చేస్తారా? అంటే అమ్మాయి లేకుండా బతకలేరా? అంటే ఉండాలి కదా. ఎందుకు? ఇప్పుడు నీకు చూస్తే నాకు కొద్దిగా ప్రపోజ్ చేయాలనిపిస్తుంది. దేవుడా, మా మమ్మీకి ఫోన్ చేయాలి అర్జెంటుగా. తొందరగా నేను కూడా మాట్లాడాలి. ఏమని? డేట్స్ ఎప్పుడు ఇస్తారని. మా ఇంట్లో డేట్స్ తినము, డ్రై ఫ్రూట్స్ తినము. మమ్మీకి కొంచెం, నాకు ఎక్కువ స్వీట్ పడదు. ఓరిని పంచులు. సో నిజంగా ఒకసారి హెయిర్ ఇట్లా ఎత్తండి. విగ్గా మీ జుట్టేనా? విగ్గా మీ జుట్టా? నా ఏజ్ ఇంకా ఏం కాలేదు, జుట్టే ఇది. జుట్టు ఇప్పుడు జుట్టు కట్ చేపించుకోవచ్చు అంటే స్టైల్ ఇక్కడ ఇట్లా పడ్డట్టు ఇట్లా అంటే మాకు లేదా, మేము వేసుకోలేక కొద్దిగా లుక్ బాగుంటుందని. లుక్ మీలాంటి వాళ్ళు చూస్తారని. ఓహో, అసలు నాకేం కనిపించట్లేదు, కళ్ళ మీద పడ్డా ఇట్ట. చెప్పు మరి, కొద్దిగా సైట్ కొట్టు నాకు కూడా. ఇప్పుడు ఓకేనా? కొంచెం ఇదంతా లేపండి ఇట్లా, ఇగో ఇట్లా మధ్యలోంచి. ఇగో విగ్గు కాదు, నిజమైంది. ఏమో ఏడ విగ్గు కొనుక్కొని ఏడ పెట్టుకొని శ్రీవిద్య ఇంటర్వ్యూ చేస్తుంది కదా, చిన్నగా బలం అది ఏదైనా మింగే లేదా పక్కన ఉన్న బాటిల్ తాగే. ఇది చేద్దామని. సో నేనైతే నాన్ వెజిటేరియన్, చికెన్ తినాను. అట్లానే అబ్బశుభ్రం మాట్లాడుతున్నావు, అబ్బశుభ్రం ముట్టుకోను. సో నేను పాల డబ్బా తాగే వయసు, బాదం పాలు తాగడం, హార్లిక్స్ బాణమిట్టా కాంపిటీ తాగే వయసు, కానీ నాకు ఇంకా ఇది తాగే వయసు రాలేదని నేను అనుకుంటున్నాను. దీన్ని దూరం నుంచి చూసి ఆనందపడమే. పెళ్లి చేసుకున్న తర్వాత నీకు అదే అలవాటు అవుతుంది. మీరు అప్పుడు గోవా వెళ్ళాలి, గోవా బీచ్లో కూర్చొని. నీకు అందుకే అడిగా 5,000 ఉన్నాయని. లేవు. అయితే నువ్వు కట్టు. 5,000 ఉంటే ప్యాచప్పా? అంటే ఇద్దరం కలిసి గోవా. కెమెరామ్యాన్ దగ్గర ఉన్నాయి 5,000, ఓకేనా? ఓకే, అన్న కూడా పర్వాలేదు. ఓకే, ఇద్దరు వెళ్ళి మంది అవుతారు. చూసారు కదా, మనం న్యూస్లో చూస్తున్నాము, అన్నీ చూసినాము, ఇంకేం చూసినాము. సో చూస్తున్నాం ఇటీవల కాలంలో అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం, అబ్బాయిలు తిరగడం. సో దాన్ని తను నిజం చేయబోతున్నాడు. మా కెమెరామ్యాన్ దగ్గర 5,000 ఉంటే గోవా వెళ్తా అంటున్నాడు. అంటే అమ్మాయిని పెళ్లి చేసుకునే రేట్ పడిపోతుంది. నిజంగా అమ్మాయిలు ఎత్తుక్కోవాల్సి వస్తుంది అబ్బాయిల కోసం. ఎందుకు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ఏంటి? మీకు ఆ ఫ్యాంటసీ ఏంటి? మా కెమెరామ్యాన్ ఎందుకు నచ్చాడు? అబ్బాయిలకు పెళ్ళియా? అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు కదా ఈ మధ్య. ఎవరు? మీరు ఎవరికైనా చూసారా? చూసా, న్యూస్లో పడింది. ఏడా? ఆడ. ఇక్కడ ఆడలేదు వాళ్ళ జీవితంలో, మొగ మనం పోదాం పొగ. ఓకే, ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అంటున్నారు, ప్రపోజ్ చేయాలనిపిస్తుంది అంటున్నారు. పెళ్లి చేసుకుంటారని నేను ఓకే అంటే తాళి ఉంది, తప్పిస్తా కావాలంటే. సీరియస్గా జోక్ కాదు. అమ్మ కట్నా కడతాడమ్మా మత్తులో, అయ్యా ఆ మత్తులో కట్నా కట్టిస్తాడయ్యా. కడతారా చెప్పండి? లేదు, నేను ఏదో అలా అన్నా. చూసారా, ఒక అమ్మాయి ఫీలింగ్స్తో సరదాగా ఆడుకునేంత తప్పు. నువ్వు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు, లేచిపోదాం రా, కలిసి ఉందాం రా,
పారిపోదాంరా ఇన్ని మాటలని అవన్నీ మా వెంకటేష్ సార్దే. అవును జమ్నీ సినిమా చేశా. చూసారా చుక్కలోకి ఎక్కినాడు చక్కనోడు. అండ్ చుక్కలో కూడా ఎక్కమంటున్నాడు. చుక్కలా ఉన్నావు నీకు ఎక్కువ అంటున్నాడు. మళ్ళీ లేదు సాంగ్ పాట. నన్ను చూసి నువ్వు చుక్కలో ఉన్నావు బొక్కలో ఉన్నావు అంటున్నాడు. అంటే నిజంగా ఇన్ని మాటలని లాస్ట్లో చేసుకోనంటే ఏంటి? ఫ్లట్టింగా ఇస్ ఇస్ కామన్. సరే నిజంగా ఇప్పుడు తాలిది కడతారా? కడతా. కడతారా? కట్టాక నేను ఏం చేయదు దాన్ని. షూటింగ్ అని కెమెరాలు ఆపాలా? అంతే మరి. నేను వస్తాం ఇంటికి వస్తాం వెనకే. నాకే దిక్కు లేదు, నువ్వు ఏడంటావు? గుండెల్లో ఉంటా. అమ్మా నీకు గుడిసె ఉంటా, గుడిసెలో ఉంటా. నాకు గుడిసే సాయివెన్సే వస్తారా? నేను ఆడుండి నేను ఆమ్లెట్ వేసుకోవాలాడ. గుడ్డుపల్లి కొట్టుకొని దస్కాదో అని వేసుకోవాలి ఆడే. సో నిజంగా థ్యాంక్ యూ. మీలో హాస్య విధాన్య కూడా ఉంది. అన్ని ఇంటర్వ్యూస్లో మీ కన్నీరే చూసాము, కానీ మీలో తెలియని ఒక పన్నీర్ కూడా ఉందని నేను బయట తీసా. అబ్బా ఇంకా జున్ను గిన్ను ఏం లేవు. అంటే ఇప్పుడు మీరు జున్నులో ఉన్నారని మీరే పోల్చుకుంటున్నారా? ఇదో పంచా కాదు, మీరు ఫ్యాంట్. సో నిజంగా తన హాస్య వృధాస్మకమైన ఘటనలు ఉన్నా కూడా తన జీవితంలో తను గట్టిగా బయటికి నవ్విస్తున్నారు. సో చూపుతో చంపేస్తున్నాడు, భయపడిస్తున్నాడు. సో ఏమైనా చేతనే నిజం అనుకుంటారా? నువ్వే ఇప్పుడు మనిషి ఇట్లా చూస్తాడు, ఆయన ఎటు చూస్తుండు తెలుసా? ఇటు చూస్తుండు. నేనేదో బలవంతంగా కూర్చోబెట్టు అంటే మీరు ఇప్పుడు ఇట్లా చూస్తారు, తాగినప్పుడు ఎట్లా చూస్తారు? అబ్బా ఆ ఎక్స్పీరియన్స్ మీరే ఇస్తారు. ఇక నేనే నాకు భయం వేస్తుంది. తాగినప్పుడు ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తా అంట. ఇట్లా ఎందుకు చూడ, ఇట్లా చూడొచ్చు కదా. అంటే అప్పుడు మాకు జర జూమ్ కావాలి కదా కెమెరా, వీడేనా కాదా అని. ఓహో, తాగినప్పుడు వచ్చే ఆనందం ఏంటి, తాగలేనప్పుడు ఉండే బాధ ఏంటి? తాగినప్పుడు వచ్చే ఆనందం ఏంటి, తాగనప్పుడు ఉండే బాధ ఏంటి? రెండో ఒకటేగా. నాకు తెలిసి నా తెలుగు మర్చిపోయి వేరే లాంగ్వేజ్ నేర్చుకుంటున్నట్టున్నాడు. ఇప్పుడు మీరు చెప్పారు కదా కిలియో ఏదో. కిలియో కాదు, అది ఇన్నియో అన్ని అనాదియో అని ఎవరియో అంటే అందరూ అనాథ అంటున్నారు. అనాథ అంటే ఏంటి అని తమిళ్లో అంటారు దాన్ని. లేదు మీరు ఎవరియో అన్నారు. ఎవరియో అంటే ఎవరు? ఎవరు? యో అంటే ఎవరు? యో అంటే యో హనీ సింగర్ కాదు. యో అంటే ఎవరు అని అర్థం. సో చూసారు కదా, నాకు 97 లాంగ్వేజెస్ వచ్చు, అన్ని లాంగ్వేజెస్ వచ్చు. 97 ఒకటి దానికి తమిళ 97 అంటే నువ్వు తాగే 90 కాదు, అర్థమవుతుందా? వేరే లాంగ్వేజెస్. ఆయన ప్రతి దాంట్లో 90 అంటాడు, హాఫ్ అంటాడు, ఫుల్ అంటాడు, క్వార్టర్ అంటాడు. నిజంగా కొంచెం అయితే మీటర్ అంటాడు. సో మనకి ఇవన్నీ తగ్గకూడదు. సో నిజంగా మీ సిల్కీ హెయిర్ చాలా బాగుంది. వద్దు పోగొడకండి. ఆయన ఛత్రపతిలో అది కూడా వేసుకొచ్చాడు. ఏమైనా ఎక్కువ మాట్లాడితే పగలు బాబాయ్ నేను తీసేస్తారా మా మ్యాప్ లేదు, మీరు ఇప్పుడు గుద్దడానికి వెనకాల కాలుతో మ్యాప్ లేదు. ఇక్కడ గ్లోబల్ మీద గుద్దుతాడు ప్రభాస్ అట్లా. సో నా ముఖం ఒకటి గుద్దితే నా ముఖం మీద గుద్దాలి. వద్దు, మీ ముఖం బాగుంది, మళ్ళీ దీంతో గుద్దితే మళ్ళీ బ్లడ్ వస్తుంది. వద్దు, గుద్దితే బ్లడ్ వస్తుంది, బాన్మిటా రాదు. సో నిజంగా ఆయన అవాక్ అవ్వడం, షాక్ అవ్వడం, షేక్ అవ్వడం నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. మీ ఇంటర్వ్యూ కూడా మంచిగా అనిపిస్తుంది. అందరూ మిమ్మల్ని జరిగిన గతం గురించి తవ్వారు, కానీ నాకు తవ్వడం ఇష్టం లేదు. సో ఉన్న దాంట్లోనే మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నాను. సో మీరు అయ్యారని అనుకుంటున్నాను. ఆ చూపుకి అర్థం తెలియట్లా, చెప్పండి కాస్త. చూస్తే ఇక ఏం చెప్పాలి, ఇక చూస్తున్నా అంతే. సరే, నేను నచ్చానా నచ్చలేదా? మీరు చాలా బాగున్నారు, నిజంగా బాగున్నారు. మీ ఓ మై గాడ్, ఎంత పెద్ద మాటలు చూసావా? నువ్వు లావున్నావు అన్నాడు. అయ్యో, అంటే లావుకున్నాను అంటున్నారా? లేదు, మరి బాగుంది. పాల బుగ్గలు అంటారు, అర్థమవుతుందా? ఏమంటారు? పాల బుగ్గలు అంటారు. అందరికి దక్కవు. అది దక్కాలంటే అది ఉండాలి, అది ఉంటే దక్కుతుంది, అర్థమవుతుందా? పాల బుగ్గలు చూసారా? మేకప్ ఎంత వేసారు? నేను మేకప్ వేయను కాబట్టి ఫేర్ అండ్ లవ్లీ పాండ్స్ పోరాడా తప్ప నేనేం రాయను. మరి నేను అది కూడా రాయలేదు. నువ్వు పుట్టుకతో ఆర్టిస్టు, బ్యూటీ. నాకు తెలిసి సాయి వైన్స్ దగ్గర పుట్టుంటావు, వెంటనే మ్యాన్షన్ హౌసెస్ కడుగుంటారు ఆడే, అందుకే ఆ గ్లామర్ వచ్చింది కదా. నేను అందుకే చెప్తున్నా కదా, దానికి మారిపో. దేనికి మారిపోవాలి? నేను ముంబైలో ఇప్పుడు మారిపో అంటే నన్ను పెళ్లి చేసుకుంటే ఏం చేస్తారు? ఏం చేస్తా, ఇంటికాడ పెట్టుకుంటా పని మనిషిలాగా. పని మనిషి ఎందుకు? మన ఇంటి దగ్గర ఉండే పని మనిషిగా. ఎక్కడైనా లాంగ్ ట్రిప్స్ తీసుకెళ్ళడం అట్లాంటివి ఏమి ఉండవా? లాంగ్ ట్రిప్ అంటే ఆయన ఏడు తీసుకెళ్తాడు, సాయి వైన్ దాకా తీసుకెళ్తాడు.
అట్లని కాదు కానీ నీ పని నీదే, నా పని నాదే. ఉమ్. సో నేను ఇంట్లో ఉండను, ఉండరా? నైట్ డ్యూటీకి వెళ్ళిపోతా, పొద్దున్న 10ంటికి వస్తా. అలాంటివి చేస్తే నాకు వద్దు. నైట్ డ్యూటీ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయి, పొద్దున్న వర్క్ ఫ్రమ్ హోమ్, నైట్ డ్యూటీకి వెళ్ళిపోతా, ఆఫీస్ నైట్ డ్యూటీ, ఏ నైట్ పొద్దున్నకి వస్తా. చూసావా, ఒక అమ్మాయి నైట్ డ్యూటీకి వెళ్తుందంటే తను తప్పుగా ఆలోచించకుండా నేనేం చెప్పలేను. నైట్ డ్యూటీ అంటే మా ఆఫీస్లో కాల్ సెంటర్లో నైట్ డ్యూటీ, ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడాలి. ఏమని మాట్లాడతారు? అదే హాయ్ సార్, హౌ ఆర్ యు సార్, వేర్ ఆర్ యు సార్, అదేదో నాతో మాట్లాడు అయిపోయింది కదా. ఆడ జీతం ఇస్తాడు, ఆ? ఉద్యోగానికి వెళ్తే జీతం ఇస్తారు. నేను నీకు పిల్లల్ని ఇస్తా. చూసారా, ఇప్పుడు వీళ్ళు సాంగ్ వేసుకుంటారు, ఏమో ఏమో అని ఒక చిన్న బీజం వేసుకుంటారు. నిజంగా నా తరపు నుంచి నేను ప్రస్తుతం జబర్దస్త్లో చేస్తున్నా కాబట్టి మా డైరెక్టర్స్కి, మా పక్కనున్న ఆర్టిస్టర్స్కి సజెస్ట్ చేస్తాను. సో నా తరపు నుంచి నేను సజెస్ట్ అయితే చేస్తాను. ఇంకా దేవుడి దయ మీరు కూడా ఒక్కసారి టెలివిజన్లో కనిపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.